వాగ్దానాలు ఒక్కడ ఏం లేదు. మొన్నసారి పింఛన్లు 4,000 ఇస్తానంటే 4,000 ఇవ్వడం లేదు. మళ్ళీ మన భూముల కాడికి పరంపూర్ భూములకు అవి పాస్బుక్లు ఇంతవరకు లేవు. అసలుగా బీద వాళ్ళకి చాలా ద్రోహం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏంటి? కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ప్రత్యేక వాగ్దానాలు ఇచ్చిన ప్రత్యేక వాగ్దానాలు మొత్తం ఇచ్చిండు ఆయన. కేసీఆర్ అంటే అలాంటి మంచి ఉండాల్సిందే. తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ అనిపించింది కేసీఆర్ ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వమే. ఈయన ఏమి ఇచ్చిన ఏమి ఇవ్వడం లేదు. మన ఒక రైతులకు కన్నా 12-14 వేలు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గురించి ఒక్కటి వాగ్దానాల నుంచి ఇచ్చిన ఒక్కటి ఇవ్వడం లేదు ఆయన. అసలు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఎన్నో పథకాలు వచ్చినాయి. భూములకు కానీ ఎవరి భూములకు వాళ్ళు తీసుకోవాలని కూడా చెప్పిండు కేసీఆర్. అసలు మహానుభావుడు ఉండాల్సిందే కానీ పోయిండు ఆయన. మళ్ళీ సారి రావచ్చు. థ్యాంక్ యూ.